హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమోటా నిల్వ పచ్చడి అండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, ఏమైనా కూరగాయలు లేనప్పుడు, పప్పు లేనప్పుడు ఈ చట్నీ చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ టమోటా తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా, రెడ్ కలర్. ఈ పచ్చడికి ఎర్ర టమోటాలే బాగుంటాయండి, పచ్చికాయలు తీసుకోవద్దండి, బాగా పండిన టమోటాలు తీసుకోవాలి. ఇప్పుడైతే టమోటాలు, ఇంకా కావాల్సినవి పసుపు, అలాగే ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత అంటే సరిపోతుందండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అలాగే మెంతులు, ఆవాలు, వీటిని అయితే ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఈ టమోటాలన్నీ బొడ్లు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటన్నిటిని. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసుగా త్వరగా మగ్గిపోతాయి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 వారాలు నిల్వ ఉంటుంది. బయట పెడితే ఫ్రిడ్జ్లో అయితే 3 నెలలు బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. వీటిలో మనం చింతపండు ఉంది కదా, అది మొత్తం చిన్న చిన్న పీసుగా తీసుకొని టమోటాలలో కలుపుకోవాలి బాగా. చింతపండులో పీసులు ఏమి లేకుండా తీసి పెట్టుకోవాలి ముందుగానే. ఇలా చిన్న చిన్న పీసుగా తీసుకొని టమోటా చింతపండు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న టమోటాల చింతపండును మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా. ఇది ఉడికేలోపు మనం మెంతుల ఆవాల పొడిని అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ మెంతులు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆవాలు కూడా 2 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు అయితే 2 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. వేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి ముందుగా. చూడండి, టమోటాలు అయితే కొద్దిగా ఉడికాయి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇవి చల్లారాయి కదా, వీటిని మిక్సీ చేసుకుందాం. మెత్తగా పొడి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి చేసుకొని ఒక మూతలో అయితే తీసుకుంటున్నాను. అలాగే అదే మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, టమోటాలు అయితే దగ్గరికి వచ్చేసాయి, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. చూడండి, ఇప్పుడైతే టమోటాలు కూడా మగ్గిపోయి బాగా దగ్గరికి అయితే అయ్యింది. ప్రాసెస్ చాలా ఈజీ అండి, చేసుకోవాలి, టైం ఉండాలి, కానీ మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే టమాటాలు దగ్గరికి అయ్యాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ టమాటాల మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది మిక్సీలోనే వేసుకోవచ్చు, లేకుంటే మన పప్పు రుబ్బుకునే దాంతోనే రుబ్బుకోవచ్చు. చూడండి, మనం వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే మిక్సీ వేయట్లేదండి, మిక్సీ వేస్తే మరీ పేస్ట్లా అయిపోతుంది అనేసి నేనైతే పప్పు రుబ్బుకుంటాం కదా, దాంతో మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నా. మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, రోట్లో ఉంటే రోట్లోనూ రుబ్బుకోవచ్చు. నేనైతే దీంతోనే మ్యాష్ చేసుకుంటున్నాను మెత్తగా. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెంతుల ఆవాల పొడిని వేసుకోవాలి. అలాగే కారం, పచ్చడికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని బాగా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. ముందుగా
చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కానివ్వకూడదు. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఈ పోపు అయితే చల్లారనివ్వాలండి. వేడి నూనె వేయకూడదు. చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే రెడీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలో పోపు అయితే వేసుకుందాం. పోపు వేసుకొని ఇంకా బాగా కలుపుకుంటే టమాటో పచ్చడి అయితే రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 వారాల దాకా పాడవదు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.